అందరికీ నమస్కారం. ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర మంత్రివర్గం 42% బీసీ మరియు ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు మా నాయకులు, ప్రీతమ నాయకులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ మన రామిరెడ్డి దామోదరెడ్డి గారి సూచనల మేరకు సర్వోత్తమ్ రెడ్డి గారి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి గారు మరియు పోతు భాస్కర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు చోటి వెంకన్న యాదవ్ గారి సూచనల మేరకు ఇవాళ మన రాష్ట్ర మంత్రివర్గానికి మరియు ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏదైతే అన్నీ ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నడూ కూడా చేయలేదని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మన యువజన కాంగ్రెస్ తరపు నుంచి సూర్యాపేట జిల్లాలోని ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ముందుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కోరుకుంటూ ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు, మన జిల్లా నాయకులు, మన వాసు గారు, సైదుల్ గారు, మన ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనన్న గారికి, మన సేవాదల్ మాణిక్యం గారికి, మాజీ కౌన్సిలర్ మన యాదగిరి గారికి, మన అయ్యూబ్ ఖాన్ బాబాయ్ గారికి, శబరి గారికి, మన అసెంబ్లీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైక్ గారికి, రుద్రాంగి రవి గారికి, అలాగే సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు టైగర్ శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ గారి మరియు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోటి వెంకన్న యాదవ్ గారుల సూచన మేరకు మరియు సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెలిమినేటి అభినయ్ గారి సహకారంతో ఈరోజు సూర్యాపేట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, యువ నాయకుడు గుడ్డు సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ కులగణన, 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన సందర్భంగా దానికి ముఖ్య కారకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మరియు ఈ సబ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, వైద్య శాఖ మార్చులు దామోదర రాజనరసింహ గారుల ఫోటోలకు పాలాభిషేకం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, భారతదేశంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా చేపట్టలేని విధంగా బీసీ కులగణన చేపట్టి ఈసీలు మరి మన తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో 42% ఉన్నారని చెప్పేసి తేల్చి వారికి జనాభా దామాషా పద్ధతిన 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బిల్లుని శాసనసభలో, శాసన మండలిలో ప్రవేశపెట్టించి ఆమోదం పొందించడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ గత 3 దశాబ్దాలుగా ఎస్సీ కోరుకుంటున్నటువంటి మాదిగ కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక అభివృద్ధి, బీసీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెద్దపీట వేసిందంటే ఎప్పుడైనా కానీ అలనాడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఇందిరమ్మ, రాష్ట్రాలలోకి వస్తే కూడా ఇందిరమ్మ పాలనతోనే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగినాయి.
గతంలో 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ ఏం చేసిందో ప్రజలందరూ కూడా తెలుసు. ఏమైనా మభ్యపెట్టడం, దళితులను మభ్యపెట్టిడు, దళిత బంధు అన్నాడు. ఎక్కడ కూడా ఒక గ్రామానికి పూర్తి స్థాయిలో ఇయ్యలే, ఒక వార్డుకు పూర్తి స్థాయిలో ఇయ్యలే. బీసీలకు అని చెప్పి కేవలం ఎలక్షన్లకు ముందు ఏమైనా ఒక నలుగురికి కట్టు చుట్టూ చల్లేలాగా వాళ్ళకు లోన్లంటూ వాళ్ళకు కొంతమందికి ఇచ్చి చేతులు దొరుకుతున్నారు. ప్రతి విషయంలో కూడా మోసం తప్ప వారు చేసింది ఏం లేదు. అదంతా గమనించిన కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అదే మాట ప్రకారంగా అప్పుడు ఎవరైతే ప్రజాపాలన అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారో అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, ఇప్పుడు బీసీ కులగణన విషయంలో కానీ ఒక ముందడుగు వేసి, అలాగే 2 లక్షల రుణమాఫీ కానీ ప్రతి విషయంలో ఇటు రైతులకు, కార్మికులకు, కర్షకులకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ మేలు కలిగేలాగా చారిత్రకమైన కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈరోజు మంచిగా ముందుకు వెళ్తూ ఉంటే ఓర్వలేని కేసీఆర్ కానీ, ఇటు బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మంత్రుల మీద వాళ్ళు ఏదో రకంగా అవాకులు చవాకులు పేరటం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా మీరు చేస్తే ప్రజలలో ఇప్పటికే బుద్ధి చెప్పిరు, ఇంకా రాబోయే రోజుల్లో మీ నామరూపాలు లేకుండా చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, ఇట్టి మంచి కార్యక్రమాన్ని తీసుకున్న యువజన కాంగ్రెస్ నాయకులకు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ముందు ఇలాగే మీ కార్యక్రమాన్ని జై కాంగ్రెస్.